హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూనియన్ బ్యాంక్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి టోటల్ వచ్చేసి 606 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి చేరగానే 50,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అయితే చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యూనియన్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి టోటల్ వచ్చేసి 606 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మనకి టోటల్ వచ్చేసి మనకి పోస్టులు అయితే 606 వివిధ విభాగాలలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకి మనకి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క పోస్టులకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ వచ్చేసి మనకి 606 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి 89 అయితే వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 44, ఓబీసీ వాళ్ళకి 161, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 59, అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 253, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి. నిన్నటి నుంచి, ఓకేనా. ఫిబ్రవరి 3 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 23 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడే ఇచ్చారు చూడండి. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అవసరం అండి. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కానీ నేను ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక 17 సీరియల్ నెంబర్ 17 నుంచి మనకి ఇక్కడ 21 వరకు అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ 17 మిగతా పోస్టులు కూడా మనకైతే వేకెన్సీస్ ఉన్నాయి. కానీ దానికైతే వీటికి అన్నిటికీ ఎక్స్పీరియన్స్ అడిగారు. దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. దానికి కూడా మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే వాటికి కూడా అప్లై చేసుకోండి. ఒక నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ 17 సంబంధించి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 20 ఇయర్స్ ఉండాలి. ఓకేనా. మ్యాక్సిమం జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 30 ఇయర్స్ వరకు, అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BE BTech ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్తో పాస్ అయినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 50% మార్క్స్ తెచ్చుకున్న ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 20 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే BE BTech డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. BE BTechలో మనకి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్కి అయితే ఉండాలి. ఎస్సీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 55% అయితే వచ్చి ఉండాలని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ 19 వచ్చేసి మనకి ఒక ఆర్కిటెక్చర్ విభాగంలో మనకి వేకెన్సీస్ ఉండగా మనకి 20 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉంటే 60% మార్క్స్ తెచ్చుకుంటే మనకి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ 20కి వచ్చేసి మనకి ఒక టెక్నికల్ విభాగంలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 20 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఒక డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ప్రొడక్షన్
మెటలార్జీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్టైల్కి సంబంధించి ఈ యొక్క విభాగంలో మనకి డిగ్రీ చేసిన ఈ యొక్క పోస్టులకైతే 60% మార్క్స్ ఉన్నట్లయితే మనకి ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 4Xకి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 20 years నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ విభాగంలో మనం డిగ్రీ చేసిన యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 55% ఉండాలి. అలాగే ఫుల్ టైం రెగ్యులర్ MBA, PGD, BA, అలాగే మనకి PGD, BM, అలాగే PGPM, అలాగే PGDM విత్ స్పెషలైజేషన్ ఫినాన్స్లో యొక్క ఇంటర్నేషనల్ బిజినెస్, ట్రేడ్, ఫినాన్షియల్ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి కట్ ఆఫ్ డేట్స్ కూడా యొక్క ఎలిజిబిలిటీ అయితే యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మనకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్, ఓబీసీ వాళ్ళకైతే మనకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 200 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మనకి 120 minutes పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి ఒక క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 25 మార్క్స్కి. అలాగే మనకి ఈ యొక్క రీజనింగ్ నుంచి 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. ఒక ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్ నుంచి మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వస్తాయి, 25 మార్క్స్. టోటల్ వచ్చేసి మనకి 120 minutes పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 200 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 అయితే మనకి 1/4 అయితే నెగిటివ్ విధానం అయితే ఉండడం జరుగుతుంది. దాంతో ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్, దాని తర్వాత మనకి ఫైనల్ సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క పోస్టులకి మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో అయితే మనకి 7th one ఉంది కదా, హైదరాబాద్లో అయితే మనకి ఒక సెంటర్ అయితే ఉంటుందని ఒక నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలండి. అది చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 850 ఇంక్లూడింగ్ విత్ జిఎస్టీ అని ఇచ్చారు. ఇంక్లూడింగ్ జిఎస్టీతో పాటు 850 అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వాళ్ళకి 175 పే చేస్తే చాలు. ఈ యొక్క పోస్టులకైతే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఆన్లైన్ విధానం ద్వారా మనకి ఒక అమౌంట్ పే చేసి అయితే ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మనకి ఒక లింక్స్ కూడా దీంట్లోనే ఇచ్చారు. దీంట్లోకి ఆ యొక్క లింక్స్ని క్లిక్ చేసి ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోండి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఓకేనా. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మనకి మంచి శాలరీస్ ఉంటాయి. ఓకేనా. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఒక నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కూడా ఉన్నాయి, చాలా వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు కూడా ఇక్కడ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చేయండి. ఖచ్చితంగా మీకోసం అయితే వీడియోస్ చేస్తాను. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్గా అయితే ఉంటుందన్నమాట. మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి అయితే యూజ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.